కల్కి చిత్రం తర్వాత అందరూ కర్ణార్జునుల యుద్ధం గురించి మాట్లాడుకుంటున్నారు. అయితే వాళ్ళ యుద్ధం వెనకాల ఒక ఆసక్తికరమైన తెలుగు జాతీయం ఉంది. అదే గొంతెమ్మ కోరికలు. పాండురాజు భార్య కుంతిదేవికున్న మరొక పేరే గొంతి. కొంతమంది అడవి ప్రాంత ప్రజలు ఆవిడను గ్రామదేవత గొంతెమ్మగా కొలిచేవాళ్ళు. మహాబలవంతులు పంచపాండవులు పుత్రులుగా కలిగిన కుంతిదేవి ఎంత పెద్ద కోరికను కోరినా పాండవులు దాన్ని నెరవేర్చేవారు. అలాంటి కోరికలు వేరే ఏ తల్లి కోరినా వాటిని నెరవేర్చడం సామాన్యులకు దాదాపుగా అసాధ్యం. కురుక్షేత్ర యుద్ధానికి ముందు కుంతిదేవి కర్ణుడిని కలిసి కర్ణుడు నిజానికి పాండవులకు అన్నవుతాడని, కాబట్టి యుద్ధంలో పాండవులు లేదా అర్జునుడు కర్ణుడిని చంపినా లేదా కర్ణుడే పాండవుల్లో ఎవరో ఒకళ్ళని చంపినా తాను తట్టుకోలేదని, అందుకని కర్ణుడిని పాండవుల వైపు నుంచోమని కుంతిదేవి కోరుకుంటుంది. దానికి కర్ణుడు అది కుదరదు అని చెప్పి యుద్ధంలో మిగతా పాండవులను చంపను కానీ యుద్ధం అయిపోయాక అర్జునుడు లేదా కర్ణుడు ఎవరో ఒక్కళ్ళని మిగులుతారు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కాబట్టి కుంతిదేవి లాగా అసాధ్యమైనవి కోరుకున్నప్పుడు వాటిని గొంతెమ్మ కోరికలు అంటారు.